गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। शैशवेभ्यश्च विद्यानां यौवने विषयेषिणां वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम्। ఈ అద్భుతమైన ఒక శ్లోకం ఇది ఎవరు చెప్పినారంటే కాళిదాసులు రఘువంశంలో అన్నారు. నా నోటితో నేను అంబా భవానీని స్తోత్రం చేశాను, అలాంటి నా నోటితో ఏ నరుణ్ణి సాధారణంగా స్తోత్రం చేయను, కానీ సూర్యవంశ రాజులందరినీ స్తోత్రం చేయాలి. ఎందుకంటే అందరూ అంత ధర్మాత్ములు మహాత్ములు, ఒక్కరొక్కరు ఇలా తను పుట్టి ఆదర్శభూతంగా అందరూ జీవించారు, అందుచేత వీళ్ళ గురించి నేను చెప్పబోతాను అంటూ రఘువంశంలో ప్రారంభించేటప్పుడు ఈ సూర్యవంశ రాజుల యొక్క మహిమను గొప్పతనాన్ని చెప్పారు కాళిదాసులు. ఈ సూర్యవంశం యొక్క కథనమే ఈ యొక్క 9వ స్కంద ప్రారంభంలో జరుగుతుంది. ఎలాగైతే సూర్యవంశ రాజులు ఉన్నారంటే శైశవేభ్యస్థ విద్యానాం అంటూ ఈ చిన్నప్పుడు చదివేటప్పుడు అందరూ చదువులోనే ధ్యాస, తరువాత యౌవనే విషయేషిణ, యవ్వనంలో అన్ని విషయ సుఖం, రాజ్య పరిపాలనం సుఖం అని ఇలా ఉంటారు. వార్ధకే మునివృత్తినాం అంటూ కొంచెం వయసు అయిపోయి తర్వాత తన కొడుకి రాజ్య పరిపాలన చేసేంత బాధ్యత వచ్చిందంటే రాజ్యాన్ని వాడికి అప్పగించి వీళ్ళు బయలుదేరిపోయి అడవికి వెళ్ళిపోతారు మునివేషం వేసుకొని. తర్వాత అక్కడ ఉండి ఏదో జీవిస్తూ తన శరీరాన్ని వదలకుండా యోగేనాంతే తనుత్యజాం అంటూ యోగ మార్గంతో వాళ్ళు భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటారు అని గొప్ప సూర్యవంశం రాజులు అంటూ ఇక్కడ కాళిదాసులు రఘువంశంలో వర్ణించారు. అలాగనే ఇప్పుడు పైన ఈ 9వ స్కంధంలో సూర్యవంశ రాజుల యొక్క మహిమ, ఈ సూర్యవంశంలోనే సాక్షాత్ రామచంద్రమూర్తి అయిన ప్రభువులు భగవంతుని నుంచి 64వ పరంపరలో పుట్టారు రామచంద్ర ప్రభువులు ఈ 9వ స్కంధంలో. ఇది 9వ స్కంధం మొత్తం చూసినామంటే రాజుల యొక్క కథ, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమేమి చేసినారు అని బ్రహ్మనిష్ఠులు వర్షించారు. ఈ 9వ స్కంద ప్రారంభంలో పరీక్షిత్ మహారాజా ఇలా బ్రహ్మనిష్ఠులను చూసి ప్రశ్నించారు. మొదట ప్రశ్నించేదానికి ముందు ధన్యవాదాలని తెలిపించారు. ఏమిటంటే ఎన్ని అవతారములు భగవంతులు ఏ సమయంలో భగవంతుడు అవతారం చేసి ధర్మ సంస్థాపనాసం కోసం ఎన్ని అవతారాలు చేశారు, వీటన్నిటినీ వదలకుండా మీరు అన్నిటినీ నాకు అనుగ్రహించారే, అలాంటి గొప్ప బ్రహ్మనిష్ఠులైన మీకు నమస్కారం. ఎంతమంది రాజులు, ఎంతమంది జనాలు, ఎంత కథలు, ఇవన్నీ ఒక్కటి వదలకుండా గుర్తుపెట్టుకోవడమే మాకు కష్టంగా ఉంది. వీటన్నిటినీ గంగా ప్రవాహంలాగా చెప్పిన మీకు నమస్కారం, అందుకే మేము బ్రహ్మనిష్ఠులు సర్వజ్ఞులు అందరూ అంటున్నారు. అంతేకాకుండా దీనికి ముందు కల్పంలో జరిగిన కథ, మత్స్యావతారమూర్తిగా ప్రభు వచ్చి సత్యవ్రతుని తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరానికి అధిపతిగా చేశారని చెప్పారు కదా, అది కూడా మీరు సర్వజ్ఞులు కాబట్టి మీకు తెలుసు, లేకపోతే ప్రళయ కాలంలో ఏమి జరుగుతుందని ఎలా తెలుస్తుంది? అలాగా అన్నీ తెలిసిన మీకు నమస్కారం. అలాంటి బ్రహ్మనిష్ఠులైన మీరు ఇప్పుడు మత్స్యావతారం మూర్తి ఎత్తుకొని ఈ సత్యవ్రతుణ్ణి ఇలా భగవంతుడు కాపాడారని చెప్పారు కదా, అదే సత్యవ్రతుడే ఇప్పుడు వైవస్వతమును ప్రారంభించేదానికి ముందు సూర్యపుత్రుడిగా అవతారం చేసి ఇతనికి ఇక్ష్వాకు మొదలైన కుమారులు పుట్టారని ముందు మీరు చెప్పారు కదా, ఆ కుమారుల యొక్క కథ, ఈ వైవస్వతమును యొక్క కథ మీరు చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే, ఇలా అడిగిన వెంటనే బ్రహ్మనిష్ఠులపై కథ చెప్తున్నారు అంటూ సూత పౌరాణికులు శౌనకాది మహర్షులకి ఈ కథను చెప్పేదానికి ప్రారంభించారు. పైన బ్రహ్మనిష్ఠులు ఆ పరీక్షితు మహారాజును చూసి అన్నారు, ఆయన అన్నావు కదా ఈ సూర్యవంశుల యొక్క రాజుల యొక్క మహిమ, వీళ్ళ యొక్క కథను ఈరోజు చెప్పాలని నేను కూర్చొని ప్రారంభించానంటే 100 సంవత్సరములైనా సరే దాన్ని పూర్తిగా చెప్పలేము. అంత గొప్ప మహాత్ములైన వీళ్ళ యొక్క కథ చాలా పెద్ద కథ, కానీ నాకు ఎంత తెలుసో అంతవరకు ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు ఈ కథలన్నీ నీకు చెప్తాను అంటూ ఈ భగవంతుని దగ్గర నుంచి ప్రారంభించారు ఆ బ్రహ్మనిష్ఠులు. ఎక్కడంటే భగవంతుని యొక్క పుత్రుడు బ్రహ్మ యొక్క పుత్రుడు మరీచి యొక్క పుత్రుడు కశ్యపు యొక్క పుత్రుడు వివస్వంతుడు యొక్క పుత్రుడు వైవస్వతుడు. ఆ వైవస్వతుడు ఇప్పుడు ఉంటున్నారు, అతనికే ఈ వైవస్వత మన్వంతరం పేరు. దానివల్ల అతనికి శ్రాద్ధదేవుడిని ఇంకొక పేరు. ఆ వైవస్వతుని శ్రద్ధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళు దాంపత్యంలో ఉండేటప్పుడు ఇక్ష్వాకు మొదలైన 10 కుమారులు పుట్టారు అని వాళ్ళ యొక్క పేర్లు. ఇక్ష్వాకు, నృగుడు, శర్యాతి,
దిష్టుడు, ధృష్టుడు, కరూషుడు, తర్వాత నహుషుడు, నాభాగుడు, వృషధ్రుడు, కవి అని 10 కొడుకులు పుట్టారు. వీళ్ళు 10 కొడుకులు మహాత్ములు అని చెప్పి, కానీ ఈ కొడుకులు పుట్టేదానికి ముందు ఒక కథ ఉంది, అది కూడా చెప్తాను విను అని ప్రారంభించారు. ఈ సూర్యవంశ రాజముల యొక్క కథలో ఎవ్వరు చూసినా కానీ వాళ్ళకు పెళ్ళి అయింది, వెంటనే కొడుకు పుట్టింది అని ఉండనే ఉండదు. ఆ కొడుకు పుట్టేదానికి వాళ్ళు వ్రతాలు, యాగములు, అన్ని అనుష్ఠానములు చేసి తర్వాతనే కొడుకు పుడతారు వాళ్ళ యొక్క వంశంలో. దీనికి కారణం ఏమిటి? సూర్యవంశ రాజులందరికీ శరీరంలో ఏదైనా బాధ ఉందా, లేకపోతే పాపం వలన అనే? అదంతా కారణం కాదు. ఈ సూర్యవంశమే పుణ్యమైన వంశం. ఆ పుణ్యమైన వంశంలో పుట్టాలంటే పుణ్యం అనేది ఎక్కువ అవ్వాలి. వీళ్ళు కూడా వ్రతాలు అవి చెయ్యాలి. దాంట్లో పుట్టాలంటే పుణ్యాత్ములు రావాలి. కాబట్టి అన్ని రోజులు కాలమే కాచుకొని ఒక సరైన సందర్భంలో ఒక మంచి ధర్మాత్మను పుట్టేలాగా చేస్తుందంట కాలం. అందుచేత ఈ సూర్యవంశ రాజులందరికీ సంతానం కలగాలంటే వాళ్ళ వశిష్ఠుల దగ్గర వెళ్ళి ప్రార్థించి ఒక్కొక్కరు వ్రతాన్ని అనుష్ఠించి రామచంద్ర ప్రభువుల వరకు అందరూ ఇలాగనే తన పుత్రుల్ని ఇలా జన్మించుకున్నారు. ఇది సూర్యవంశరాజుల యొక్క గొప్ప. ఇలా ఉండేటప్పుడు అలాగ మొదటి రాజు అయిన ఈ వైవస్వతమును సూర్యపుత్రులైన ఈ వైవస్వతులు కూడా చాలా రోజులుగా సంతాన భాగ్యం కలగలేదు. వెంటనే వశిష్ఠుల దగ్గర వెళ్ళి నాకు పితృభాగ్యం కావాలి అని ప్రార్థించిన వెంటనే వశిష్ఠులు, నువ్వు బాధపడొద్దు నాయనా, మిత్రావరుణ ఇష్టి అనే ఒక ఇష్టి ఉంది, ఒక చిన్న యాగం, దాన్ని చేసి పెడతాను, దానివల్ల చక్కగా నీకు పుత్రుడు పుడతాడు, దాంతో నువ్వు సుఖంగా ఉండొచ్చు అని చెప్పిన వెంటనే, అందుకోసమే కదా మిమ్మల్ని వచ్చి అడిగేది అని వశిష్ఠుల పైన ఆ మిత్రావరుణ ఇష్టిని ప్రారంభించారు. ఇప్పుడు ఇష్టి అంటే ఇష్టి జరిగేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, యజమానుడు ఉంటారు, తర్వాత అధ్వర్యు, హోత్ర అని ఇలా ఒక్కొక్కరు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ మంత్రాన్ని చెప్పి ఇలా హవిర్భాగం ఇయ్యాలి అనేది ఈ ఇష్టి ఇలా జరుగుతుంది, ఒక చిన్న యాగం లాగా. ఒక సమయంలో ఈ సందర్భంలో ఆ హోత్ర అనే ఆయన ముఖ్యంగా ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే, ఇప్పుడు పైన చక్కగా ఉండే పుత్రభాగ్యం కలగాలి అని మనస్సులో తలుచుకొని ఆ మంత్రముతో ఆవిర్భాగమిస్తే ఆ యజమానునికి పుత్రభాగ్యం కలుగుతుంది. ఇదే ఆ యాగము యొక్క పద్ధతి. ఇలాగా వశిష్ఠులు ఇలా చెయ్యని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఆ శ్రద్ధాదేవి ఉంది కదా, ఆ శ్రద్ధాదేవి ఆ హోత్ర దగ్గర వచ్చి, నాకు పుత్రుడు వద్దు, నాకు కుమార్తెనే కావాలి, నాకు ఒక ఆడబిడ్డ కావాలి, అందుచేత మీ ఆడబిడ్డను తలుచుకొని మీరు పైన దీని ఆవిర్భాగం ఇయ్యండి అని ఎవరికి తెలియకుండా రహస్యంగా చెప్పేసి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన తర్వాత ఆ శ్రద్ధాదేవి ఇలా అనింది కాబట్టి పైన మనస్సులో ఆడబిడ్డను తలుచుకొని ఆయన ఆవిర్భాగాన్ని ఇచ్చారు. ఆవిర్భాగం ఇచ్చిన తర్వాత వెంటనే గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత పుట్టేదాన్ని చూస్తే ఆడబిడ్డ పుట్టింది. ఆడబిడ్డను చూసిన వెంటనే ఆ వైవస్వతుడికి మనస్సులో కొంచెం దుఃఖంగా ఉందంట. ఆడబిడ్డ పుట్టినందువల్ల కాదు, ఎందుకు దుఃఖంగా ఉందంటే ఈ మంత్రం అనేది ఇలా తప్పైంది, ఎలాగ ఇది అవుతుంది అంటూ దాంట్లో ఒక దుఃఖం అంట. మనకు రాజ్య పరిపాలన కోసం పుత్రుడు కావాలని ఇలా యాగం చేసేటప్పుడు మనము తప్పు చేస్తాం, అది సరే. ఇలా ఋత్వికులైన వీళ్ళ తప్పు, వీళ్ళ యొక్క వాక్య వేదమే తప్పైతే మనకి ఇంకా ఏమి గతి ఉంది అంటూ బాధతో వెళ్ళి వశిష్ఠుల దగ్గర ఇలా ఆడబిడ్డ పుట్టింది అని వైవస్వతమును అన్నారు. పైన వశిష్ఠులు ఏం జరిగింది అన్ని చూసిన తర్వాత ఇది శ్రద్ధాదేవి వల్ల జరిగింది అని తెలుసుకొని ఈ శ్రద్ధాదేవి గురించి ఏమి చెప్పలేదు ఆ వైవస్వతి మను దగ్గర. ఎందుకంటే అనవసరంగా వాళ్ళ లోపల ఏదైనా యుద్ధం జగడాలు వస్తుంది అని ఏమి చెప్పకుండా, నీకు పుత్రుడే కదా కావాలి, పుత్రభాగ్యం కదా కావాలి, నువ్వు దిగులు పడద్దు అంటూ ఆ ఆడబిడ్డ పుట్టినందువల్ల ఆ బిడ్డని తీసుకొచ్చి సాక్షాత్ నారాయణ దగ్గర ప్రార్థన చేస్తూ ఇతనికి పుత్రభాగ్యం అనేది కావాలి, మీరే ఎలాగైనా అనుగ్రహించండి అని ప్రార్థించిన వెంటనే వశిష్ఠదేవుల యొక్క వాక్కు, ఆయన యొక్క తపస్సు సాక్షాత్ నారాయణుడు ఏమి చేసినారంటే ఇలా అనే ఈ ఆడబిడ్డను సుద్యుమ్నుడు అనే మగబిడ్డగా మార్చారు ఆ వశిష్ఠులు నారాయణ యొక్క అనుగ్రహం వల్ల. చూస్తే ఇప్పుడు సుద్యుమ్నుడిగా ఇప్పుడు ఆ ఆడబిడ్డ పుట్టింది మగబిడ్డగా అయిన వెంటనే వైశ్వతుడికి చాలా సంతోషం. అతి తేజోవంతంగా రాజ్య పరిపాలన చేసేదానికి సర్వ అర్హతతో ఆ సుద్యుమ్నుడు ఇలా పెరుగుతూ వచ్చేటప్పుడు ఇతనికి రాజ్యాన్ని అప్పగిస్తామంటూ ఇలా వైవస్వతములను కూడా అనుకున్నారు. ఇలా ఉండేటప్పుడు రాజులకు అందరికీ వేటాడడం అనేది అది వాళ్ళ యొక్క స్వధర్మం కాబట్టి అక్కడి నుంచి కొంచెం సైన్యాన్ని తీసుకొని ఈ సుద్యుమ్నుడు కూడా వేటాడేదానికి ఉత్తర దిక్కున ఇలా సంచారం చేసుకుంటూ వెళ్ళాడు. ఇలా వెళ్తూ ఉండేటప్పుడు చాలా దూరం వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత సైన్యంతో పాటు వెళ్ళేటప్పుడు ఒక అందమైన జింకను చూశాడు. ఈ జింక వెనకాల ఎవరైతే పోతారో వాళ్ళందరికీ అనర్థం. ఇలాగా ఆ జింకను చూస్తూ వేటాడుతూ చాలా దూరం వెళ్ళిపోయారు. ఇలా ఉత్తర దిక్కున పోతూ పోతూ ఉండేటప్పుడు అది ఒక అందమైన ఉద్యానవనం లోపల దూరింది. దూరిన వెంటనే దాన్ని వేటాడాలి అంటూ ఈ సుద్యుమ్నుడు కూడా ఆ ఉద్యానం లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమి ఆశ్చర్యం అంటే, వెంటనే ఆ సుద్యుమ్నుడికి ముందు ఉండే స్త్రీ రూపం వచ్చేసింది, స్త్రీగా మారిపోయాడు. అతని పైన ఒక అందమైన ఒక పురుష అశ్వం పైన, గుర్రం పైననే వెళ్ళాడు. ఆ పురుష గుర్రం కూడా స్త్రీగా మారింది. ఏమిటంటే, ఏ పురుషులు ఆ ఉద్యానవనం లోపల వస్తారో వాళ్ళు స్త్రీగా మారాలి అనేది ఒక శాపం అంట ఆ ఉద్యానవనంలో. ఇలా మారిన వెంటనే ఇతన్ని వెతుక్కుంటూ సైన్యంతో ఉండే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా స్త్రీగా మారిపోయారు ఉద్యానం లోపల వచ్చి. ఇన్ని రోజులుగా పురుషుడిగా ఉంటూ సడన్గా స్త్రీగా మారితే ఎలా తోచుతుంది? అలా ఉన్నప్పుడు ఇలా జరిగిపోయిందే అంటూ ఇలా బాధపడుతూ ఉండేటప్పుడు ఇప్పుడు పరీక్షిత్తు బ్రహ్మనిష్ఠులను చూసి ప్రశ్నించారు, ఎందుకు ఇలా జరిగింది, ఈ కథను మీరు చెప్పాలి అని అడిగిన వెంటనే, ఈ ఉద్యానవనం అనేది పరమేశ్వరులకి పార్వతికి ఏకాంతంగా ఉండే ఉద్యానవనం. ఇక్కడ ఏకాంతంగా ప్రపంచంలో అన్ని వ్యవహారాలు ముగించుకొని వాళ్ళ దంపతులుగా ఇక్కడ ఈ వనంలో వాళ్ళు సంతోషంగా ఉంటారు పార్వతీ పరమేశ్వరులు. ఇలా ఒకసారి సంతోషంగా ఉండేటప్పుడు ఋషులందరూ అక్కడక్కడ చుట్టి పార్వతీ పరమేశ్వరుని చూడాలి అంటూ ఈ వనం లోపల కూడా వచ్చేశారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ దంపతిగా ఉండేది చూసి వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడికి రాకూడదు అంటూ తెలుసుకొని ఈ పక్కనే బదరికాశ్రమంలో నరనారాయణను చూసేదానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి కొంచెం దుఃఖించింది. ఎవ్వరూ రాకూడదనే కదా మనం ఇక్కడ ఏకాంతంగా ఉంటున్నాము, ఇప్పుడు ఇక్కడ ఏకాంతంగా ఉండేటప్పుడు కూడా అందరూ వస్తున్నారేన బాధపడిన వెంటనే పరమేశ్వరులు, అవునమ్మా నువ్వు చెప్పేది సరే, అందుచేత నీకు ఇలాగ ఎవరైనా వస్తే నిన్ను చూస్తే కదా నీకు సిగ్గుగా ఉంది, అందువల్ల ఈ వనం లోపల ఎవరైతే వస్తారో ఆ పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఎవరైనా ఈ వనం లోపలికి వచ్చారంటే వారు స్త్రీగా అయిపోతారు అని ఒక శాపంలాగా పరమేశ్వరులు ఇచ్చారు. అందుచేత దాంట్లో ఎవరు వెళ్ళినా కానీ మరుక్షణం స్త్రీగా మారిపోతారు అని పరమేశ్వరులా చెప్పినందువల్ల అదే వనం లోపల జింకను వెతుక్కుంటూ లోపలికి వచ్చినందువల్ల ఈ సుద్యుమ్నుడు పాత ఇలాలాగానే మారిపోయాడు. ఇలా ఉండేటప్పుడు చాలా బాధపడారు అందరూ. ఇలా బాధపడుతూ వాళ్ళ సైన్యానం అంతా బయలుదేరిన తర్వాత, నేను ఇప్పుడు మీతో పాటు రాను, నా మనసు ఏమి బాగాలేదు, నేను ఇక్కడే ఉండిపోతాను అంటూ ఆ స్త్రీ రూపంలో ఉండే సుద్యుమ్నుడు ఇక్కడ ఆ ప్రాంతంలో ఇలా చుడుతూ ఉన్నారు. ఇప్పుడు స్త్రీగా ఉన్నందువల్ల అక్కడ ఉండే పక్కన ఉండే స్త్రీలతో పాటు ఇతను ఉంటున్నాడు. అప్పుడు ఉండేటప్పుడు పక్కన బుధుడి యొక్క ఆశ్రమం. ఆ బుధుడు ఈ ఇలా అనే ఈ సుద్యుమ్నుడిని చూసి అంత అందంగా ఉన్నారంట. స్త్రీ రూపంలో కూడా ఈ సుద్యుమ్నుడు అంత అందంగా ఉండే స్త్రీని చూసి ఈ స్త్రీని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలంటే బుధుడు ఈ ఇలాను చూసి ఆశపడ్డాడు బుధుడు. తరువాత ఆ ఇలా బుధుడిని పరిణయం చేసుకుంది. వాళ్ళిద్దరికీ పురూరవస్ అనే ఒక పుత్రుడు పుట్టాడు. ఇలా పుత్రుడు పుట్టిన తర్వాత బుధుడితో పాటు ఇలా ఆశ్రమంలో ఉండేటప్పుడు ఇప్పుడు సుద్యుమ్నుడికి తోచిందంట, ఏమి మన జీవితం ఇలా ఉందే, కొన్ని రోజులు స్త్రీగా ఉండటం, కొన్ని రోజులు పురుషుడిగా ఉండటం, ఇవన్నీ ఇలా ఉందే, మన గురుదేవులైన వశిష్ఠుడిని స్మరించామంటే మనకి అన్ని కష్టములు తీరుస్తారు కదా అని ఇప్పుడు తోచుతుందంట ఆ సుద్యుమ్నుడికి. అది ఆ వనం లోపల వెళ్ళినప్పుడే తోచినందంటే ఇన్ని అరిష్టములు కాదు, కానీ కాలక్రమేణా ఎప్పుడే తోచుతుంది. వశిష్ఠుడిని స్మరించిన వెంటనే వశిష్ఠులు అక్కడికి వచ్చేశారు. వచ్చి జరిగిందంతా తెలుసుకొని, అంతే కదా వీటన్నిటికీ ఏదైనా దారి ఉంటుంది అని చెప్పి, ఇది పరమేశ్వరుల యొక్క శాపం వలనే కదా అందరూ స్త్రీగా మారిపోతున్నారు, అందుచేత పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తామంటూ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు వశిష్ఠులు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగిన వెంటనే ఇలా జరిగిందంతా చెప్పి, ఇలాగ ఇతన్ని పురుషుడిగా మార్చాలి అంటే వెంటనే పరమేశ్వరుడు, ఇదే మనం చేసే తప్పు, ప్రకృతిని మార్చనే కూడదు, స్త్రీగా పుట్టి మళ్ళీ పురుషుడిగా పుట్టి ఇలా స్త్రీగా మారితే ఇది వ్యతిరేకంగా మారుతూనే ఉంటుంది, ఇలా చేయకూడదు, అన్నీ భగవత్ సంకల్పం అనేది ఇలా జరుగుతూ ఉంటుంది, ఇలా మార్చి మనం చేయకూడదు. అందుచేత కానీ మీరు అడిగారు కాబట్టి ఈ జన్మలో ఇతను ఒక నెల స్త్రీగా ఉంటాడు, ఒక నెల పురుషుడిగా ఉంటాడు, ఇదే నేను ఇప్పటికీ చేయగలను అంటే దాని అనుగ్రహం చేసి పరమేశ్వరులు బయలుదేరారు. సో ఒక నెల అయినా పురుషుడిగా ఉండేలాగా మనకు అనుగ్రహం దక్కిందే అంటూ అక్కడి నుంచి వశిష్ఠులతో పాటు బయలుదేరి రాజ్యానికి వచ్చి ఇలా ఉండేటప్పుడు అతి తేజస్సుతో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక నెల రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, ఇంకో నెల బయటకే రాడు, స్త్రీగా ఉంటున్నారు వాళ్ళ లోపల. ఇలా ఉండేటప్పుడు ఆ జనులందరికీ ఇతను చూస్తే కొంచెం అసంతృప్తిగా ఉంది.
ఏమిటంటే ఒక నెల చూస్తే బాగా బట్టలు వేసుకొని కిరీటం ధరించుకొని గడ్డం గీసుకొని ఇలా చుడుతున్నాడు, ఇంకో నెల చూస్తే ఇక చీర కట్టుకొని ఇలా చుడుతున్నారు. ఇలా ఉండే రాజు మనకి సరిగ్గా ఉండరు అని జనులందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అలా ఉండేటప్పుడు అప్పుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు కూడా అతనికి 3 కుమారులు పుట్టారంట. ఆ 3 కుమారుల దగ్గర ఇతని కోసం ఆ వైవస్వతమును కూడా కొంచెం రాజ్యం ఇచ్చారంట. ఆ రాజ్యాన్ని ఆ 3 కుమారులకు ఇలా విభజించి ఇచ్చి, ఇలా అనే రూపంలో ఉండేటప్పుడు తనకు పురూరవస్ అనే పుత్రుడు పుట్టాడు కదా, ఆ పురూరవస్సుని పిలిచి మొత్తం రాజ్యాన్ని అప్పగించి, మీరందరూ రాజ్య పరిపాలన చేయండి, నాకు ఈ జన్మకి ఇది చాలు, నేను పైన వెళ్ళి భగవంతుని ధ్యానం చేసి అతని చరణారవిందాన్ని చేరుకుంటాను, నాకు ఇది చాలు అంటూ ఇలాగా తన కొడుకులందరూ రాజ్య పరిపాలన చేసేంత ఆ బాధ్యత ఆ వయస్సు వచ్చిన వెంటనే వాళ్ళకు అప్పగించి, ఈ సుద్యుమ్నుడు ఇలాగా మారి మారి ఉండే ఇతను పైన అడవికి వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందాన్ని ధ్యానించి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు అనేది ఈ మొదటి అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ నవమ స్కంధః అథ ప్రథమోऽధ్యాయః. రాజోవాచ మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే వీర్యాణి అనంతవీర్యస్య హరేస్తత్ర కృతాని చ యోసౌ సత్యవ్రతో నామ రాజర్షిః ద్రవిడేశ్వరः జ్ఞానం యో అతీతకల్పాంతే లేభే పురుషసేవయా స వై వివస్వతః పుత్రః మనురాసీత్ ఇతి శ్రుతం త్వత్తః తస్య సుతాశ్చోక్తాః ఇక్ష్వాకు ప్రముఖా నృపాః తేషాం వంశం పృథక్ బ్రహ్మన్ వంశ్యానుచరితాని చ కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హినః ఏ భూతాయే భవిష్యాశ్చ భవంతి అద్యతనాశ్చ ఏ తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్. సూతోవాచ ఏవం పరీక్షితా రాజ్ఞా సదసి బ్రహ్మవాదినాం పృష్టః ప్రోవాచ భగవాన్ శుకః పరమధర్మవిత్. శ్రీశుకోవాచ శ్రూయతాం మనవో వంశః ప్రాచుర్యేణ పరం తపా న శక్యతే విస్తరతః వక్తుం వర్షశతైరపి. పరావరేషాం భూతానాం ఆత్మా యః పురుషః పరః స ఏవాసీత్ ఇదం విశ్వం కల్పాంతే అన్యన్న కించన తస్య నాభేః సమభవత్ పద్మకోశో హిరణ్మయః తస్మిన్ జజ్ఞే మహారాజ స్వయంభూః చతురాననః మరీచిః మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః దాక్షాయణ్యాం తతో అదిత్యాం వివస్వాన్ అభవత్సుతః తతో మనుః శ్రాద్ధదేవః సంజ్ఞాయామాస భారత శ్రద్ధాయాం జనయామాస దశపుత్రాన్ స ఆత్మవాన్ ఇక్ష్వాకు నృగ శర్యాతిః దిష్టః ధృష్టః కరూషకాన్ నరిష్యంతం పృషధ్రం చ నభగం చ కవిం విభుః
अप्रजस्य मनोः पूर्वं वसिष्ठो भगवान् किल मित्रावरुणयोरिष्टिं प्रजार्थम् अकरोत् प्रभुः तत्र श्रद्धा मनोः पत्नी होतारं समयाचता दुहित्रर्थम् उपागम्य प्रणिपत्य पयोव्रता प्रेषितो अध्वर्युणा होता ध्यायन् तत् सुसमाहितः हविषि व्यचरत् तेन वषट्कारं गृह्णन् द्विजः ऊतुः तद्व्यभिचारेण कन्येला नाम सा अभवत् तां विलोक्य मनुः प्राह नातिहृष्टमना गुरुं भगवन् किमिदं जातं कर्म वो ब्रह्मवादिनां विपर्ययम् अहो कष्टं मैवं स्यात् ब्रह्मविक्रिया यूयं मन्त्रविदो युक्ताः तपसा दग्धकिल्बिषाः कुतः सङ्कल्पवैषम्यम् अनृतं विबुधेष्विव तन्निशम्य वचस्तस्य भगवान् प्रपितामहः होतुः व्यतिक्रमं ज्ञात्वा बभाषे रविनन्दनम् एतत् सङ्कल्पवैषम्यं होतुस्ते व्यभिचारतः तथापि साधयिष्येते सुप्रजास्त्वं स्वतेजसा एवं व्यवसितो राजन् भगवान् समहायशाः अस्तोषीत् आदिपुरुषम् इलायाः पुंस्त्वकाम्यया तस्मै कामवरं तुष्टः भगवान् हरिरीश्वरः ददौ इला अभवत् तेन सुद्युम्नः पुरुषर्षभः स एकदा महाराज विचरन् मृगयां वने वृतः कतिपयामात्यैः अश्वमारुह्य सैन्धवम् प्रगृह्य रुचिरं चापं शरांश्च परमाद्भुतान् दंशितो अनुमृगं वीरः जगामदिशमुत्तरां सकुमारो वनं मेरोः अधस्तात् प्रविवेशः यत्रास्ते भगवान् छर्वः रममाणः सहोमया तस्मिन् प्रविष्ट एवासो सुद्युम्नः परवीरः अपश्यत् स्त्रियम् आत्मानम् अश्वं च वडवां नृपा तथा तदनुगाः सर्वे आत्मलिङ्गविपर्ययं दृष्ट्वा विमनसो अभूवन् वीक्षमाणाः परस्परं राजोवाच कथमेवं गुणोदेशः केन वा भगवन् कृतः प्रश्नमेनं समाचक्ष्व परं कौतूहलं हिनः श्रीशुकौवाच एकदा गिरिशं द्रष्टुं ऋषयः तत्र संव्रताः
दिशो वितिमिराभासाः कुर्वन्तः समुपागमन् तान् विलोक्य अम्बिकादेवी विवासा व्रीडिता भृशं भर्तुरङ्कात् समुत्थाय नीवीमाश्वथ पर्यधात् ऋषयोऽपि तयोः वीक्ष्य प्रसङ्गं रममाणयोः निवृत्ताः प्रययुः तस्मात् नरनारायणाश्रमं तदिदं भगवान् आह प्रियायाः प्रियकाम्यया स्थानं यः प्रविशेदेतत् स वै योषित् भवेदिति तत ऊर्ध्वं वनं तद्वै पुरुषाः वर्जयन्ति सा चानुचरसंयुक्ताः विचचारवनाद्वनम् अथ ताम् आश्रमाभ्यासे चरन्तीं प्रमदोत्तमां स्त्रीभिः परिवृतां वीक्ष्य चकमे भगवान् बुधः सापि तं चकमे सुभ्रूः सोमराजसुतं पतिं स तस्यां जनयामास पुरूरवसमात्मजम् एवं स्त्रीत्वम् अनुप्राप्तः सुद्युम्नो मानवो नृपः सस्मार स्वकुलाचार्यं वसिष्ठमिति शुश्रुमा स तस्य तां दशां दृष्ट्वा कृपया भृशपीडितः सुद्युम्नस्य अपश्यन् पुंस्त्वम् उपाधावत शङ्करम् तुष्टः तस्मै स भगवान् ऋषये प्रियमावहन् स्वां च वाचमृतां कुर्वन् इदमाह विशाम्पते मासं पुमान् स भविता मासं स्त्री तव गोत्रजः इत्थं व्यवस्थया कामं सुद्युम्नो अवतु मेदिनीम् आचार्य अनुग्रहात् कामं लब्ध्वा पुंस्त्वं व्यवस्थया पालयामास जगतीं नाभ्यनन्दन् स्म तं प्रजाः तस्योत्कलो गयो राजन् विमलश्च सुतास्त्रयः दक्षिणापथराजानो बभूवुः धर्मवत्सलाः ततः परिणते काले प्रतिष्ठानपतिः प्रभुः पुरूरवस उत्सृज्य गां पुत्राय गतो वनम्। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे इलोपाख्याने प्रथमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।